కునాల్ సింగ్ అందమైన ముఖం, అమాయకమైన చూపు, ఆకట్టుకునే రూపం, ఆకర్షించే అభినయం. కునాల్ సింగ్ ను సౌత్ స్క్రీన్ మీద హీరోగా ఎలివేట్ చేశారు. మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో తమిళ దర్శకుడు కదీర్ కాదలర్ దీనం అనే సినిమాతో అతన్ని సౌత్ స్క్రీన్ మీద హీరోని చేశాడు. సోనాలి బింద్రే హీరోయిన్ గా ఇంటర్నెట్ ప్రేమ కథతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతంలోని పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్స్. సినిమా తమిళ్, తెలుగులో బాగా ఆడింది. ఈ సినిమా తర్వాత కునాల్ నటించిన పేసాద కన్నుం పేసుమే, నన్వరిన్ కాదలి సినిమాలు రెండు ఘోర పరాజయం పాలయ్యాయి. అయితే ఆ తర్వాత వచ్చిన పారవై ఒండ్రే పోదుమే, పున్నగై దేశం, దేవతై కండెన్ లాంటి సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత కునాల్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకోలేక ఆపై హీరోగా కొనసాగలేకపోయాడు. చాలా సినిమాలకి అసిస్టెంట్ ఎడిటర్ గా చేసి ఆ తర్వాత కొన్ని సినిమాల్ని స్వయంగా నిర్మించాడు కూడా. కునాల్ కు అనురాధ సింగ్ అనే భార్య, 2 పిల్లలు. సినిమాల నిర్మాణం తెచ్చిపెట్టిన నష్టాలు, హీరోగా ఆఫర్స్ లేకపోవడం, నటి లవీనా భాటియాతో సంబంధం పెట్టుకోవడం లాంటివన్నీ కలగలిసి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఫిబ్రవరి 7, 2008న కునాల్ తన భార్య లేని సమయం చూసి ముంబైలోని తన అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయాడు. ఆ సమయంలో అతడి ప్రేయసి లవీనా భాటియా కూడా అక్కడే ఉంది. అయితే పోలీసులు ఆమెను అనుమానించిన ఆధారాలు లేక ఆమె మీద యాక్షన్ తీసుకోలేకపోయారు. కానీ కునాల్ తండ్రి రాజేంద్ర సింగ్ మాత్రం తన కొడుకుది ఆత్మహత్య కాదని, డెడ్ బాడీ మీద ఎవరో హింసించిన గుర్తులు కనిపిస్తున్నాయని రిపోర్ట్ చేశాడు. ఆ సమయంలో కునాల్తో ఎవరైనా అపార్ట్మెంట్లో ఉన్నారా అనే యాంగిల్లో కూడా పరిశోధించారు. కానీ సరైన ఆధారం దొరకలేదు. అయితే కునాల్ చాలా నెలలకు ముందు తన చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకోవటానికి చాలాసార్లు ట్రై చేశాడు. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. అందుకే కునాల్ది ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు. కునాల్ ఆ టైంలో యోగి అనే సినిమాను తన ఓన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అయితే కునాల్ది హత్య అని ప్రూవ్ చేసే ఆధారాలు దొరకలేనందున ఈ కేసును పోలీసులు సిబిఐకి అప్పగించారు. ఇప్పటికీ కునాల్ది హత్య, ఆత్మహత్య అనే విషయంలో సందిగ్ధత ఇంకా నడుస్తూనే ఉంది. ఏదేమైనా కునాల్ లాంటి ఓ మంచి హీరో ఇలా అర్ధాంతరంగా మరణించటం ఎవరికైనా బాధాకరం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.